నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము అన్యజనులకు వెలుగు, లైట్ టు ద జెంటైల్స్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం చదువుకుందామండి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13 verse 47. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించి ఉన్నారు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే అన్యజనులకు వెలుగు, వాట్ డు వి మీన్ బై దట్? అన్యజనులు లేఖనాల్లో మరి బైబిల్ పరంగా మనం ఆలోచిస్తే అన్యజనులు అనగా యూదయేతరులు, యూదులు కాని వారు, యూదులు కాని ఇతర సమస్త జనులను సూచిస్తుంది పిల్లరా. అంటే ప్రాథమికంగా ఇజ్రాయేలీల నిబంధన కవనెంట్ సమాజానికి వెలుపల ఉన్న ప్రతి ఒక్కరూ మరి దేవుడు ఏర్పరిచిన ప్రజలుగా, జనాంగముగా ఇజ్రాయేలును కోరుకుంటాము. కానీ దేవుడు లోకాన్నంతా కూడా ప్రేమిస్తున్నాడు. యూదులేమి, గ్రీసు దేశస్తులేమి, అన్ని పిల్లల యూదులు, ఇజ్రాయేలు, మరి అన్ని ప్రాంతాలు కూడా. కాబట్టి ఈ రీతిగా అన్యజనులు అన్నప్పుడు మరి యూదులు ఒక్కళ్ళే ప్రభుని ఎరిగినటువంటి ఇజ్రాయేల్ జనాంగము కాదు, కానీ ఒడంబడికలో ఉన్నటువంటి వారు, నిబంధనలో ఉన్నటువంటి వారే కాకుండా ఇతరులకు కూడా ప్రియులారా యేసు ప్రభు అందరికీ ప్రభు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. మరి ఇక్కడ అన్యజనులకు ఏంటంటే వెలుగు, వెలుగు అనేటటువంటిది అది ఒక సత్యం. దాన్ని ఎవరు కూడా మార్చలేరు. చీకటి చీకటే, వెలుగు వెలుగు. చీకటి కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి. ఒక పక్క మరి వెలుగు సంబంధాలు, వెలుగు పిల్లల సత్యాన్ని, నిరీక్షణను, ఆ యొక్క నడిపింపు, మరి దేవుని ప్రత్యక్షతను ప్రతీకగా ఉంటున్నది పిల్లరా. మరి అన్యజనులకు వెలుగుగా ఉండటం అంటే దేవుని రక్షణను మనకు తెలిసిన సరిహద్దులు దాటి మనం ఉన్నటువంటి ప్రదేశం నుంచి, ఒకవేళ మరి నేను ప్రభువును 17వ సంవత్సరంలో తెలుసుకొని ఉంటున్నాను. అప్పట్లో మరి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వారికి అన్రీచ్డ్ ప్లేస్ నార్త్ ఇండియా, ఆ ప్రాంతంకి వెళ్ళాలి. అక్కడ మరి ఏదో ఒక రీతిగా చదువు రీత్యా పిల్లలు అక్కడికి వెళ్ళి మరి మాస్టర్ చేయటానికి, ఇంకా లైబ్రరీ సైన్స్లో బ్యాచులర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ, ఆ రీతిగా 4 సంవత్సరాలు అక్కడ ఉండి మరి ఆ స్టూడెంట్ మినిస్ట్రీలో పిల్లరా చాలా యాక్టివ్గా మరి బైబిల్ స్టడీస్, రిట్రీట్స్ ఎంతో చక్కగా అనేక మిషన్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. మా ఇంట్లో, మా రూమ్లోనే మరి ఎంతో స్తుతి ఆరాధన జరిగేటటువంటిది. విద్యార్థులుగా కూడా వీ కెన్ ఇంపాక్ట్ అదర్స్, వీ కెన్ బి విట్నెసెస్ పిల్లారా. కాబట్టి దేవుని రక్షణను మనకు తెలిసిన సరిహద్దులు, బౌండరీస్ అవి దాటి పిల్లారా దేవుడు మనకు భారాన్ని ఇస్తుంటాడు. ఫలానా ప్రాంతానికి వెళ్ళు, ఫలానా వ్యక్తితో మాట్లాడని. దేవునికి దూరంగా ఉన్నట్టు, నిర్లక్ష్యానికి గురైనట్టు, లేదా వెలివేయబడినట్లు భావించే వారికి ఆయన షరతులు లేని కృపను పంచుకోవటం పిల్లారా. ఈ కృప అందరికీ కూడా వర్తిస్తుంది. మన యొక్క దేవుడు కృపామయుడు, కరుణామయుడు, క్షమించే దేవుడు పిల్లారా. ఎవరైనా సరే, ఇఫ్ ఎనీవన్ ఇస్ ఇన్ క్రైస్ట్ ఈజ్ అ న్యూ క్రియేషన్. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పి మనం చదువుకుంటాము. మరి ఇక్కడ సందర్భం మనం చదివినట్లయితే ఇక్కడ చదువుకున్నటువంటి పాఠ్యభాగము 13:47 వచనము, నీవు భూదిగంతములకు రక్షణార్థమై ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నారు అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది. ఎవరండి ఇక్కడ చెప్తుంది? పౌలు మరియు బర్నబాసు వారు పిల్లరా మరి పిసిదియాలోని అంతియోక్యలో మరి సమాజ మందిరంలో వాళ్ళు మాట్లాడుతూ ఉండటం మనం చూస్తున్నాం. చాలామంది వారి మాటలను స్వీకరించారు, వాళ్ళని గ్రహించారు. యూదుల ఇతరులు మరి కానీ స్థానిక మత నాయకులు కొంచెం ఈర్ష్యతోటి వారిని ఎదిరించడం మనం గమనిస్తున్నాం పిల్లల.
పౌలు ఏమాత్రం కూడా వెనుకడుగు వేయకుండా యెషయా 49:6లో ఉన్నట్టుగా ధైర్యంగా మరి ఉదహరించటం అనేటటువంటిది మనము గమనిస్తున్నాం పిల్లారా. మరి అంతేకాకుండా ఇంకా అన్య జనులకు వెలుగుగా అన్నప్పుడు మనము మరి మనం తెలుసుకోవాల్సినది ఏంటి అంటే 3 విషయాలు మనము గమనిస్తున్నాము. One minute. ఎస్ అండి. ఇది మరి దేవుని రక్షణ అనేటటువంటిది కేవలం కొద్ది మందికి మాత్రమే పరిమితమైనటువంటి రహస్య నిధి కాదు. ఈ యొక్క రక్షణ పిల్లలందరికీ యేసు ప్రభు మనందరి కోసం కూడా మనకు రక్షణ ఇవ్వటం కోసం ఆయన శిలువ మీద బలియాగమై ఉంటున్నాడు. ప్రతి మరి కల్చరల్ బౌండరీస్ కానివ్వండి, లోకమంతటా కూడా వెలిగించడానికి ఉద్దేశింపబడినది. కాబట్టి దేవుని వెలుగులోని 3 సందేశాలు, 3 ప్రాముఖ్యమైనటువంటి ఏంటంటే, మొట్టమొదటిది సంకల్పం బయలుపరచబడింది, పర్పస్ రివీల్డ్. పిల్లల ప్రభుని ఎప్పుడైతే తెలుసుకుంటామో దేవుడు మనకు ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క చిత్తం దేవుడు తెలియజేస్తాడు. ఆ విషయంలో ఏ రీతిగా ఎవరితోటైతే మనము ఆయన యొక్క రాజ్యాన్ని కట్టగలం, ఎవరైతే మనకు సహచారునిగా జీవిత భాగస్వామిగా ఉండగలరు, ఎవరి ద్వారా అయితే ఈ యొక్క మినిస్ట్రీస్ను ముందుకు తీసుకెళ్ళగలం అన్నటువంటిది దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు గాడ్ విల్ టెల్. ఈ దినాలలో మరి విచారకరమైనటువంటి విషయము ఓన్లీ బాహ్యమైనవి చూస్తున్నారు పిల్లలు. మరి అవి కూడా అవసరమే, కానీ అంతకన్నా ముఖ్యమైనటువంటి నిత్యత్వపు విలువలు పిల్లరా, ఆ యొక్క పిల్లరా అంతరంగికమైనటువంటి సౌందర్యము పిల్లరా, ప్రేమ, కరుణ, జాలి, ఇంద్రియ నిగ్రహం, ఆశ మరి ఎంతో ఓర్పు, సహనములు, మరి ఆత్మీయంగా రక్షణ కలిగి, ఆ రక్షణ నిశ్చయిత కలిగి, దేవుని యొక్క ఉద్దేశాలు ఎరిగి, దేవుని కొరకు ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉండేటటువంటి వారి కొరకు దేవుడు చూస్తున్నాడు పిల్లరా. కాబట్టి ఒక బాధ్యత కోసం రక్షింపబడి ఉంటారు. దేవుడు ఒక పర్పస్, ఒక రెస్పాన్సిబిలిటీ, దైవ కార్యము, దేవుని యొక్క కార్యం చేయటం కోసం. ఇదేదో మన యొక్క సొంత పనులు, స్వనీతి, స్వలాభములు, స్వకార్యములు, స్వచిత్తములు కాదు, కానీ మనకు అనుకూలంగా ఉన్నటువంటి కాదు, కానీ ప్రయాసతో కూడినటువంటిది, త్యాగంతో కూడుకొని ఉంటున్నది, పరిశుద్ధతతో కూడుకొని ఉంటున్నది. ఈ యొక్క మరి ఎంతో దాంట్లో వీ హ్యావ్ ఎక్సైట్మెంట్, అడ్వెంచర్స్, ఎంతో సంతోషం, సమాధానం, సంతృప్తి అనేటటువంటి దానికి అంతు లేదు. ఆ యొక్క నో లిమిట్స్ పిల్లారా, ఎక్కడికైనా ఎంతో చేయగలిగినంత ఎంతో ఉంటున్నది. ఎన్నో ఆర్గనైజేషన్స్ దే ఆర్ లుకింగ్ ఫర్ పీపుల్, కమిటెడ్ క్రిస్టియన్స్. వెలుగు తనను తాను వెలిగించుకోవటానికి ఉనికిలో ఉండదు, అది తన చుట్టూ ఉన్న చీకటిని తొలగించటానికి ఉనికిలో ఉంటుంది పిల్లారా. వెలుగు అనేటటువంటిది తను తాను వెలిగించుకోవటానికి కాదు, అది చుట్టూ ఉన్నటువంటి వారికి ఒక లైట్. ఎక్కడండి? చీకటి ప్రాంతంలో వెలుగుగా ఉండటం కోసం లైట్ హౌస్. ఆ లైట్ హౌస్ ఎంత మరి దూరం నుండి వచ్చేటటువంటి నావికులకు అటన్నిటికి కూడా అదే గురి. ఇదిగో త్వరలో మనం ఒక ప్రాంతం చేరబోతున్నాము, ఒక వెలుగు, ఒక ఆ యొక్క చుక్కను చూస్తూ పిల్లరా ఆ జ్ఞానులు ఎంతగా మరి ఆ యొక్క ప్రభువుని చూడటానికి వచ్చి ఉంటున్నారు పిల్లరా. తూర్పు దేశపు జ్ఞానులు స్టార్ వెంట రావటం అనేటటువంటిది మనము గమనిస్తుంటున్నాము. మరి అంతేకాకుండా మరి ఇక్కడ మనం గమనించినట్లయితే సంకల్పం చూసి ఉంటున్నాము. రెండవదిగా సరిహద్దులు దాటే చొరవ, పైనీరింగ్ పిల్లరా, ఆ చొరవ పిల్లరా. పౌలు, బర్నబాసు సులువైన ప్రాంతాల్లోనే ఉండలేదు పిల్లరా. ఆ యొక్క కల్చరల్ మరి సమాజంలో భిన్నంగా ఉండే ప్రజల వైపు కూడా వాళ్ళు అడుగులు వేశారు. మనం ఉన్నటువంటి ప్రదేశం, పంపబడిన ప్రదేశంలో ఎక్స్ప్లోర్ పిల్లరా, మార్కెట్ ప్లేసెస్, గో టు ద హైవేస్ అండ్ గో టు ద బైవేస్. అక్కడ ఎక్కడ అవసరతలు ఉన్నాయి జస్ట్ గో అరౌండ్.
ఆ చుట్టూ తిరిగినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి పరిచర్యలు అవసరము, ఎటువంటి సర్వీసెస్ అవసరము, ఆ దేవుడు మేము ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు, తరలిబానటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ మరి లిటరేచర్ సర్వీస్ ఎంత అవసరత ఉంటున్నది. కాబట్టి వి స్టార్టెడ్ లోగోస్ బైబుల్ లిటరేచర్ సెంటర్. అక్కడ ఉన్నటువంటి వారికి అనేక విధములుగా బైబుల్ కానివ్వండి, బైబుల్ రిలేటెడ్ పుస్తకాలు కానివ్వండి, ఎన్నో క్యాలెండర్స్ కానివ్వండి, ఆ రీతిగా పిల్లలు అక్కడ అవసరతల కొరకు మరి అక్కడ సెంటర్ స్టార్ట్ చేసేది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నది పిల్లరా. మరి అదే రీతిగా మరి అక్కడ ఎంతోమంది ఆ క్యాంపస్లోనే యవనస్తులు ఉంటున్నారు. కాబట్టి వి స్టార్టెడ్ యూత్ ఫెలోషిప్. కాబట్టి పిల్లరా మరి అవుట్ రీచ్, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను రీచ్ అవటం కోసం సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఈ రీతిగా పిల్లరా ఆ అవసరతలను బట్టి మనము మరి ముందు అడుగు వేయవలసినటువంటి వారం వింటున్నాము. దేవుని వెలుగును మోసుకెళ్ళటం అంటే సరిహద్దులను దాటటమే, క్రాసింగ్ ద బౌండరీస్ పిల్లరా. కాబట్టి ఆ రీతిగా మరి మన యొక్క కంఫర్ట్ జోన్ నుంచి, మన యొక్క సుఖకరమైనటువంటి జీవితం నుంచి వ్యక్తిగత పక్షపాతాలను పక్కన పెట్టి, కొంతమంది వాళ్ళకి ఇష్టంగా లేనటువంటి వారు, వ్యతిరేకులు వాళ్ళు ఉంటే ఆ ప్రాంతాలను టచ్ చేయరు, అటువంటి ప్రాంతాలకు వెళ్ళటానికి ఇష్టపడరు, అటువంటి సమాజాలు సహవాసాలకు వెళ్ళటానికి ఇష్టపడరు. కాబట్టి వ్యక్తిగత పక్షపాతాలను పక్కన పెట్టి నిరీక్షణ ఎంత అవసరమైనటువంటి ప్రదేశాల్లోనికి అడుగు పెట్టడం, ఎక్కడ పిల్లలంతే పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆ రీతిగా ముందుకు వెళ్ళాలా. మరి మూడవదిగా నిరీక్షణ యొక్క ప్రకటన, ప్రొక్లమేషన్ ఆఫ్ హోప్. కాబట్టి పిల్లరా మనము ఈ నిరీక్షణ గురించి, యేసు ప్రభు మరలా తిరిగి రానంటున్నాడు. ఎన్నో ప్రవచనాలు పిల్లరా, ఫోర్త్ టెల్లింగ్ అండ్ ఫోర్త్ టెల్లింగ్, అవన్నీ కూడా పిల్లరా మరి దేవుడు జరగబోయే సంఘటనలు బైబిల్ అంతా కూడా పిల్లరా ఎన్నో మనము తెలియజేయవచ్చు. గాస్పల్ గురించి మంచి సువార్తను, యేసు ప్రభువును పుట్టుక, మరి ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క బోధలు, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము, ఇవన్నీ కూడా పిల్లరా మనం ఇతరులకు చెప్పవలసినటువంటి వారం అంటున్నాము. నిరీక్షణ యొక్క ప్రకటన, వెలుగు తాను ప్రకటించే వాతావరణాన్ని మారుస్తుంది పిల్లరా. కాబట్టి ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు ఎంత నమ్మకమైనటువంటి వాడు, మనల్ని సాధనాలుగా, పనిముట్లుగా, వెలుగుగా, ఆ లోకరక్షకుడి కింద మనం కూడా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి ఆ రీతిగా చేయటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, నేటి ధ్యాన అంశంను బట్టి వందనాలు ప్రభు. ఓ గొప్ప దేవ, ప్రేమ గల నాయన తండ్రి, అన్ని జనులకు వెలుగుగా తండ్రి ఉండాలని ఆశిస్తున్నాను. సేవ్డ్ యాజ్ అ లార్డ్ విత్ అ డెఫినెట్ పర్పస్ ఆఫ్ ఫాదర్, ఒక గురి కలిగి ప్రభు, విశ్వాసన కర్తయుధాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తమని చెప్పి పౌలు భక్తుడు అంటున్నాడు. ఎంత ప్రభ త్యాగం, ఎంత సమర్పణ, ఎంత దిద్దుబాటు, ఎంత పరిచర్య చేసి ఉంటున్నాడు ప్రభు. గొప్ప దేవా, నేను యేసుని పోలి నడుచుకున్నట్టు నన్ను పోలి నడుచుకోనండి అంటున్నాడు ప్రభు. తండ్రి సహాయం చేయండి ప్రభు. వీఆర్ డూయింగ్ నథింగ్ ఫర్ యువర్ ఫాదర్. గొప్ప దేవా తండ్రి, దినంలో 24 గంటలు ఇస్తున్నారు. కొద్ది సమయాన్ని ప్రభు ఇతరుల కొరకు ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయటానికి, ఇతరులకు ప్రభు ఈ యొక్క సత్యవాక్యాన్ని తండ్రి, మరి ప్రభు ఈ సత్యమును తండ్రి, ఈ యొక్క సువార్తను పంచుకోవటానికి ప్రభు మమ్మల్ని సాధారణంగా వాడుకోనండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. వారున్న ప్రదేశాల్లో ప్రభు మీ కొరకు మహిమకరంగా, సాక్షులుగా, ఒక గొప్ప దేవా వెలుగుగా తండ్రి, ఒక ప్రత్యేకమైన జీవితం, పవిత్రమైన జీవితం, మాటల్లో, ప్రవర్తనలో, చూపుల్లో, క్రియల్లో, అన్నిట్లో కూడా తండ్రి ఒక తండ్రి 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 లోకస్తుల వల్లే ఇహలోకపరంగా కాకుండా ఎవ్రీథింగ్ లవింగ్ ఫాదర్ లార్డ్, లెట్ దెమ్ షో క్రైస్ట్ ఫాదర్. తండ్రి దినాలు అటువంటి వారు అవసరమైంటున్నారు ప్రభు. ఎంతమంది అస్వస్థ గురైంటున్నారో వారిని కూడా యేసు నామములో తండ్రి దర్శించండి ప్రభు. వి గివ్ యూ గ్లోరీ ఆఫ్ ఫాదర్. తండ్రి అనాయింట్ దెమ్ ఫ్రెష్ ఆఫ్ ఫాదర్. తండ్రి సహాయం చేయండి. దినమంతా కూడా మా పనుల్లో, ప్రయత్నాల్లో, ఊహల్లో, కోరికల్లో తండ్రి 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 తలంపుల్లో, సమస్తంలో కూడా మీరుండి సహాయం చేయండి. మీ శక్తిని దయచేయండి ప్రభు. బలహీనలం ప్రభు తండ్రి, వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి జీవిత భాగస్వాములు దయచేయండి. ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు
హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.